హలో ఎవ్రీవన్, సింపుల్గా కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా టమాటా మెంతి కూరతో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి తర్వాత ఇలా కట్ చేసుకున్న 1 ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఆనియన్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఒక కట్ట మెంతి కూర తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి సరిపడా బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిపైన వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ వల్ల మనకి మెంతి కూర అన్నది బాగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్తో కవర్ చేసి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మనం సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదండి. ఇలా వాటర్ పైన పోసి పెట్టామంటే మనకి మెంతి కూర ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. చాలా బాగా కూడా ఉంటుంది. మెంతి కూర బాగా ఫ్రై అయితేనే మనకి చేదు అన్నది తెలియకుండా ఉంటుంది. మెంతి కూర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని టమాటాలకు కూడా తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు టమాటా అన్నది మనకి కొంచెం త్వరగా మగ్గుతుంది. సాల్ట్ అన్నది చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ లిడ్తో కవర్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసామంటే మనకి టమాటాలు అన్నవి మగ్గిపోతాయి. స్పూన్తో ఇలా స్మాష్ చేసినట్టు అన్నామంటే టమాటాలన్నీ గుజ్జుగా వచ్చేస్తాయి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. లేదంటే అడుగంటుకుంటుంది. మీరు తినే టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాం కదా. మనకి ఎప్పుడైతే టమాటా మెంతి కూర బాగా ఉడికి ఆయిల్ అన్నది పైకి వస్తుందో ఆ స్టేజ్లో మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ టమాటా మెంతి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.